ఎన్ని ఏఐలు వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఇన్ అన్మా డిస్ట్రిక్ట్ మనం ఇప్పుడు ఈవే బిల్ ఆన్లైన్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, వాటి ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఈవే బిల్ అని ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ఇస్తే ఇలా వస్తుంది స్క్రీన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇది ఫస్ట్ స్క్రీన్. ఫస్ట్ స్క్రీన్ ఇదే, లాస్ట్ స్క్రీన్ ఇదే. ఇక్కడ మనకు గమనించినట్లయితే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళకు మాత్రం ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అదేవిధంగా ఎప్పుడైతే మనం యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత, లాగిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఓటీపీ పోతుంది. సో బిఫోర్ దట్ ముందు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇది డిఫాల్ట్గా అవుతుందా లేదా మనకు మనం చేసుకోవాలా అంటే మనగా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దానిలో ఎటువంటి మార్పు అనేది లేదు. సో చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్. లోకేష్ గారు వినపడుతుంది. యూ కెన్. మీ జిఎస్ నెంబర్ అక్కడ కాపీ పేస్ట్ చేయండి. అవునా, ఒక్క నిమిషం. మీరు చేయాలి కదా, నేనే చేయాలా? యూ కెన్ డూ. మీరు చేయండి. జిఎస్ నెంబర్ ఉంది కదా నాది మీ దగ్గర? లేదు, 37. ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను. 1 సెకండ్. మా ఈవే బిల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని చూపిస్తున్నారు. ఓకే, ఓకే ఇక్కడ ఆటో మీరు జిఎస్టి పోర్టల్లో ఏ విధంగా అయితే మీరు లాగిన్ అంటారో బేస్డ్ ఆన్ వాటి జీమెయిల్, మొబైల్ నెంబర్ ద్వారానే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ ఉండే మన జీమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ సో మాకు కాదు అంటే ఇప్పటికిప్పుడు మనం ఏం చేయలేం. సో ఉన్న వారిని ఫాలో కావాల్సిందే. ఒకవేళ లేదు, ఇది ఇన్కరెక్ట్గా ఉన్నాయి, ఇది మాకు సంబంధం లేదు, ఎవరో ఆడిటర్ కానీ లేదా వేరే సిఏ కానీ వేరే అకౌంట్ కానీ పెట్టారు, ఇవి మాకు కాదు అనుకున్నప్పుడు మీరు ముందు జిఎస్టీలో మార్చుకున్న తర్వాత ఇక్కడ చేసుకోవాల్సింది. సో ఇప్పుడు ప్రెసెంట్ జీమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కరెక్ట్ అనుకోండి, సెండ్ ఓటీపీ. లోకి ఓటీపీ 128133. ఓకే, రైట్. స్క్రీన్ మీకు కనబడుతుంది కదా? ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, రైట్. తర్వాత మీకు నచ్చిన యూజర్ నేమ్ ఏదైనా కావచ్చు, ఇలా అని ఏం లేదు. ప్రెసెంట్ నేను లోకేష్ సార్ పెడుతున్నాను. యూజర్ నేమ్ కాన్ఫిడెన్షియల్.
పాస్వర్డ్ కాన్ఫిడెన్షియల్ ఉండాలమ్మా. ఫస్ట్ లెటర్ బిగ్ లెటర్ ఉండాలి. యా రైట్. ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఒక్కసారి మనం యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ ను మనము తర్వాత ఫ్యూచర్ లో మోడిఫై అనేది చేయలేము త్రూ అవర్ సెల్ఫ్. మార్చాలనుకున్నాము మార్చలేము. సో యూజర్ నేమ్ అనేది మార్చలేం కాబట్టి అది కేర్ఫుల్ గా మీకు అండర్స్టాండింగ్ తో ఇచ్చుకోండి. పాస్వర్డ్ మాత్రం మన ఇష్టం, ఎన్నిసార్లు అయినా మనం ఫార్వర్డ్ చేసుకుని చేసుకోవచ్చు, ఇబ్బంది ఉంది. సో ఇది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది ఇది క్లియర్. ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత సేమ్ పోర్టల్ సేమ్ ఇక్కడ లాగిన్. పాస్వర్డ్ యూనిక్ గా ఉండాలమ్మా, ఎవరికి తెలియకూడదు. ఈరోజు ఈవే బిల్ పోర్టల్లోకి ఫస్ట్ మన యొక్క కంపెనీ నేమ్ లైక్ జిఎస్టీ నెంబర్తో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే క్లాస్ టుడే క్లాస్లో మీకు చూపిస్తున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. యా కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ చేసాము, చేసిన తర్వాత ఈవే బిల్ పోర్టల్లోకి ఎంటర్ అవుతున్నాం. రైట్. ఇప్పుడు చూడండి, రిజిస్టర్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఇక్కడ మనము రిజిస్టర్ చేసుకోవాలి అంటే రిజిస్టర్ చేసుకోకపోతే మన జిఎస్టీ నెంబర్తో వేరే వాళ్ళు వెహికల్ తీసుకుంటున్నారు. అలా ఫ్రాడ్ జరిగాయి. ఇది ఈ మధ్య వచ్చిన కొత్త రూల్. ఇది ఇంతకు ముందు ఇలా లేదు. డైరెక్ట్ లాగిన్ అయిన వెంటనే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు మెయిన్ స్క్రీన్ వచ్చేది, ఈ స్క్రీన్ వచ్చేది కాదు. ఇది ఎక్కువ ఫ్రాడ్ జరగడం వల్ల బస్ సేఫ్టీ కోసం ఇది మనం చేశారు. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటంటే, మీ ఓటీపీ, మీ మొబైల్ ఓటీపీ పర్మిషన్ లేకున్నా ఎవరు కూడా మీ వేబుల్ లాగిన్ అనేది కాలేరు. సో దానికోసం అనేది ఈ ప్రాసెస్ చేసుకోవాల్సి వస్తుంది. రిజిస్టర్ ఫర్ 2 ఫ్యాక్టర్. రిజిస్టర్ yes okay you can పాస్వర్డ్ ఓటీపీ 34 3 4 4 94 39 334 9439. అంటే మన యొక్క ఈవే బిల్లో వేరే వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియకుండా ఎవరైనా ఈవే బిల్ తీయాలి అనుకుంటే, సో అందుకోసం ఇంతకుముందు ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఈవే బిల్లో ఇక్కడ 2FA అనేది యాడ్ చేశారు. సో ఓకే, అదే అనమాట. మన మొబైల్ నెట్ బ్యాంకింగ్ లాగా అంతే. సో మళ్ళీ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి లాగిన్, మళ్ళీ ఒకసారి రీకనెక్ట్ అవ్వాలి. ఎస్ అది మందా కాదా అనేసి ప్రాపర్. ఇవన్నీ కూడా బయట ఎక్కడ లైవ్ సెషన్స్ లో మీకు చూపించారమ్మా. సో వన్ అండ్ ఓన్లీ టాలీ లోకేష్ అండ్ లోకేష్ ఇన్ఫోటెక్ ద్వారానే మీకు రియాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించడం జరుగుతుంది. సో తర్వాత మీరు ఎక్కడైనా జిఎస్టీ రిటర్న్స్ మీద ఫైలింగ్ చేస్తున్నప్పుడు మీకు మా సపోర్ట్ కావాలన్నా సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మాకు 2 ఫ్యాక్టర్ కదా లాగిన్ తర్వాత అక్కడ చేయడం వల్ల మనకు ఈ ఆప్షన్ వస్తుంది. సో మీ మొబైల్ యొక్క ఓటీపీ, మీ మొబైల్ నెంబర్ అంటే మీ జిఎస్టీ పోర్టల్ ఏ నెంబర్ అయితే మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారో అదే నెంబర్ మన ఓటీపీ అనేది పోయి ఉంటుంది. ఓకే, యా ఏది ఇప్పుడు చెప్పిందా ప్రీవియస్ దా? లేదు ఇప్పుడే ఇప్పుడు లేటెస్ట్. సేమ్ లేటెస్ట్ ఏం రాలేదు. ఓకే యా 349439 3494 వెయిట్ నైన్ 58 ఓకే 58 94 58 94 53 53. So now submit. 589453. Yeah. Right.
ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ మన లోకేష్. అంటే ఈ స్క్రీన్ కి డిఫరెన్స్ మీనింగ్ ఏమంటే ఎప్పుడైనా ఒక్కోసారి గవర్నమెంట్ అనేది సైట్ అప్డేషన్ ఉంటుంది. ఎన్ని అప్డేట్స్ ఉన్నప్పుడు ఏమైనా మాడిఫికేషన్స్ ఉన్నప్పుడు సో ఆ మెసేజ్ అనేది ఇంటిమేషన్ అనేది ఇక్కడ మనం ఎవరైతే రిజిస్టర్ అంటే వాళ్ళకి మెసేజ్ పోతుంది. అంటే మీ యొక్క ఈవేబుల్ పోర్టర్ అనేది ఈ టైం నుంచి ఈ టైం దాకా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ నైట్ టైం ఉంటుంది. 12 to 3 కానీ 12 to 6 కానీ ఎర్లీ మార్నింగ్ 12 to 7 కానీ ఇలా ఈ టైమింగ్ మాత్రం ఉంటుంది, నైట్ మాత్రం ఉంటుంది. సో ఎవరికైతే మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటామో వాళ్ళకి ఒక ఇంటిమేషన్ అనేది ఇంటిమేషన్ ఒక మెసేజ్ అనేది పోతుంది. లోకి నంబర్ 96 967628 967628 7612 7612. 12 ఒకసారి మెయిల్ ఏమన్నా చెప్తా? c.lokesh9676@gmail.com c.lokesh 9676 నెక్స్ట్ @gmail.com 9676 క్యాపిటల్ అన్నా పర్లేదు, ఏదన్నా పర్లేదు, మళ్ళీ దానికి ఏం డౌట్ పట్టుకుందండి. రైట్, ఇది జనరల్ ఫస్ట్ స్క్రీన్. బిఫోర్ ముందు ఇది ఇలాగ వచ్చేది. ఈ మధ్య ఈ ఫైనాన్షియల్ లో మనకి ఆ 2 స్క్రీన్స్ అనేవి ఎక్స్ట్రా పెట్టారు. సో అది కూడా మన సేఫ్టీ కోసమే. సో ఇక్కడ మనం ఇన్వాయిస్ చేయాలి. ఇన్వాయిస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. అంటే మూమెంట్ ఇప్పుడే జరుగుతుందా, లేదా మూమెంట్ ఆల్రెడీ జరిగిపోయిందా, లేదా మూమెంట్ అనేది తర్వాత జరుగుతుందా అనేది ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకుని క్లారిటీ తీసుకున్న తర్వాత వేబిల్ అనేది తీయండి. దీనివల్ల ఏమవుతుందా అంటే బయట అనేది చాలా ఫ్రాడ్స్ అనేది జరుగుతున్నాయి. అది చాలా రకాలుగా వాడుకోవచ్చు. సో వారన్నింటినీ ఇప్పుడు మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇప్పటికైతే జిఎస్ వేబిల్ అనేది ఎలా తీయాలి. ఓకే, రైట్. సో జనరేట్ వేబిల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది, వేబిల్ ఎంట్రీ ఫామ్ అని. ఫస్ట్ ఆప్షన్ అవుట్వర్డ్, ఇన్వర్డ్. అంటే మనం అమ్ముతున్నామా లేదా కొంటున్నామా? అమ్ముతున్నాం, అవుట్వర్డ్. సేల్. నెక్స్ట్ సప్లై, ఎక్స్పోర్ట్, జాబ్ వర్క్, ఎస్టీఈ. ఇవన్నీ మనకు వీటిలో మనం ఫస్ట్ మోస్ట్లీ వాడేది ఫస్ట్, సెకండ్, థర్డ్. అంటే సప్లై, ఎక్స్పోర్ట్, జాబ్ వర్క్ 3 ఉపయోగిస్తాము. తర్వాత ఫర్ ఓన్ యూజ్ కానీ, లేదా లాస్ట్ లైన్ సేల్స్ కానీ, లేదా లాస్ట్ అదర్స్ కానీ. సో ఇక్కడ మనం రిసిప్ట్ అన్నోన్ అనే ఆప్షన్ కానీ, ఎస్కేడి అనేది మనం ఎక్కువ రేర్గా ఉపయోగిస్తాం. అది మన స్టాండ్కి అవసరం లేదు. సో మోస్ట్లీ మనం ఉపయోగించే ఆప్షన్ ఏం అంటే సప్లై కానీ, లేదంటే లాస్ట్ లైన్ సేల్స్ కానీ, అదర్స్ కానీ. సో ఈ మూడు మనం ఎక్కువ ఉపయోగిస్తాం. సో బ్రీఫ్గా ఇది ఏంటి డిఫరెన్స్ అంటే, సప్లై అంటే మనం ఇప్పుడు అమ్ముతున్నాము, వెహికల్ ఇప్పుడే వెళ్తుంది, ఇప్పుడే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోతుంది, కస్టమర్ వచ్చి ఇప్పుడు తీసుకుపోతా అంటున్నాడు కాబట్టి మనకు అతని పేరుతో వేబిల్ తీయాలనుకున్నప్పుడు సప్లై. నెక్స్ట్ జాబ్ వర్క్ అనేది ఏదైనా ఒక మిషనరీ పార్ట్ కానీ, ఒక మోటార్ కానీ, ఒక వెహికల్ కానీ రిపేర్ వచ్చి ఉంటుంది, సర్వీస్ కోసం పంపించాలి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. కానీ మనం అమ్మటం లేదు, కేవలం సర్వీస్ మాత్రమే. గుర్తుపెట్టుకునే పాయింట్, కేవలం మనము సర్వీస్ మాత్రం పంపిస్తున్నాము, మనం అమ్మటం లేదు. సర్వీస్ తీసుకుంటాము, రిపేర్ చేసుకుని మళ్ళీ తీసుకొని వస్తాం. అలాంటప్పుడు మనము ఈ జాబ్ వర్క్ అనేది ఉపయోగిస్తాం. లాస్ట్ లైన్ సేల్స్. లైన్ సేల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కూల్ డ్రింక్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్ వాళ్ళకు ఆర్డర్ తీసుకోరు, వాళ్ళు ఆర్డర్ ముందే వచ్చిండవు. కానీ ఒక ట్రక్లో కూల్ డ్రింక్స్ తీసుకొని దారింటూ ఉండే దుకాణాన్ని, షాప్స్ అన్నిటికీ ఇచ్చుకుంటూ పోతారు. మళ్ళీ సేమ్ ఒకవేళ వాళ్ళు తీసుకోకపోయినా ఇచ్చుకుంటూ పోతారు. సో అలాంటప్పుడు ఈ లైన్ సేల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ కన్ఫర్మేషన్ ఉండదు. లైన్ సేల్స్ కన్ఫర్మేషన్ అంటే పలానా వ్యక్తికి పలానా షాప్కి ఇవ్వాలి అన్నట్టుగా ఉండదు, ర్యాండమ్గా ఉంటుంది. పోయే దారిలో ఒక 10 షాపులు ఉంటే 10 షాపుల్లో ఒక
2-3 షాప్స్ మాత్రం తీసుకుంటారు, లేదా 10 తీసుకుంటారు. ఒక్కొక్కసారి పెరుగుతాయి. ఒక్కొక్కసారి అవసరం లేని వాళ్ళు కూడా మాకు కావాలి అంటారు. సో, అప్పుడు పెరుగుతాయి. అక్కడ ఎలాంటి డెస్టినేషన్ అనేది ఉండదు కాబట్టి అలాంటప్పుడు మనం లైన్ సేల్స్ అనేది మిక్సింగ్ చేస్తాం. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ టైప్. సో, ఇక్కడ నుంచి డాక్యుమెంట్ టైప్ అంటే ట్యాక్స్ మీద వస్తుంది. దాని డౌట్ ఏం పెట్టుకోవద్దండి. డాక్యుమెంట్ నేమ్ అంటే మనం పంపించే ఇన్వాయిస్ నంబర్, సేమ్ డేట్, ఎప్పుడు కావాలంటే ఈ రోజు కావాలంటే ఆ రోజు డేట్ మాత్రమే. ఇక్కడ రెగ్యులర్, షిప్ టు బిల్ ఫ్రమ్, డిస్పాచ్ ఫ్రమ్, కాంబినేషన్ 2 or 3. ఇది డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్. బిల్ టు షిప్ టు అనేది డైరెక్ట్ ఆప్షన్. బిల్ ఫ్రమ్, డిస్పాచ్ ఫ్రమ్ అంటే ఇప్పుడు లొకేషన్ అనేది కడపలో ఉంటుంది, బట్ అయితే నేను రాజీట్లో ఉంటాను. మేమే అంటే ఇప్పుడు నాకు లోకల్లోనే రిసీవ్ అవుతుంది. లోకల్లోనే సెంటర్ ఉంటాడు. అంటే ఇది ఎలా వస్తుంది అంటే డెస్టినేషన్ జిఎస్టీలో ఒక అడ్రస్ ఉంటుంది, కానీ ఎక్కడి నుంచి లోడ్ ఎత్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఉంటారు. ఒక రైతులు ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ అనుకుందాం. లోకేష్ జిఎస్టీ, కానీ లోకేష్ రాజులకు వస్తాడు. రాజులకు వచ్చి నాకు ఏదో ఒక బేరం అనేది చేసుకోబోతారు. వేరే కస్టమర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు లోకేష్ వచ్చి నా దగ్గర నుంచి సరుకు అమ్ముతాడు. అంటే లోకేష్ అడ్రస్ వచ్చి కడప అయినప్పటికీ సరుకు అనేది రాజు నుంచి తిరగబోతుంది. ఇలా ఉంటుంది. అంటే డిస్పాచ్ అని దాని అర్థం అలా వస్తుంది. నెక్స్ట్ కాంబినేషన్ 2 and 3 అంటే ఇక్కడ 2-3 జిఎస్టీ నెంబర్ ఇన్వాల్వ్ అవుతారు. అంటే అమ్మేది ఒకరికి, తీసుకున్న వాళ్ళు వేరే అతను, అలా ఉంటాడు. అంటే మామూలుగా ఇప్పుడు బయ్యర్ సెల్లర్ ఉంటాడు కదా, అలా కాకుండా బయ్యర్ సెల్లర్, డెస్టినేషన్, డెలివరీ అడ్రస్ ఇలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇలా కాంబినేషన్ వస్తుంది. రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థమవుతుందో లేదో మీకు? ఇందులో టైమింగ్ 10 minutes ఉంది, ఆటోమేటిక్ కట్ అవుతుంది. యూ కెన్ డూ ఇట్. ఓకే. రైట్. ఇంకా నెక్స్ట్ బిల్ టు అంటే మనం ఎవరికైతే పంపిస్తున్నామో ఎనీ జిఎస్టీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఎవరికైతే అమ్ముతున్నామో వాళ్ళకి జిఎస్టీ నెంబర్ వేయంగానే ఆటోమేటిక్గా వాళ్ళకి జిఎస్టీ పోర్టల్ ఏమైతే లాగిన్ అయి ఉంటాయో, రిజిస్టర్ అయి ఉంటారో అదే అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈవెన్ మనం 37 అయినా 36 అయినా, మన స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా ఎక్కడున్నా త్రూ అవుట్ ఇండియా మనం జిఎస్టీ నెంబర్ వేయంగానే వాళ్ళ అడ్రస్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఇది పూర్మామిలో ఉంది, కానీ ఇది పూర్మామిలో కాదు, డెస్టినేషన్ వేరే పులివెందులు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మన పైన అనుకున్నాం కదా, ఇక్కడ బిల్ టు షిఫ్ట్ అంటే కడప నుంచి పూర్ణావళి కాకుండా కడప నుంచి కుదురుకు పోతుంది, కానీ జిఎస్ నెంబర్ ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు అది మనకు షిఫ్ట్ బిల్ట్ అనేది ఉపయోగిస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్ ఏమైతే మనం చేస్తున్నామో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంపెనీ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనుకుందాం. సో సేమ్ ప్రోడక్ట్ నేమ్ షుగర్, డెస్టినేషన్ కూడా షుగర్. ప్రతి ఒక్క కమాడిటీకి జిఎస్టీలో ఈ ఐటమ్కు అడ్జస్ట్మెంట్ కోడ్ లేదు అన్నట్టుగా ఏ ప్రోడక్ట్ కూడా సాధ్యమంతో లేదు. లేనంత ఉంది అంటే అది ఒక ఆల్కహాల్, పెట్రోలియం అండ్ టొబాకో ఐటమ్స్ కొన్ని అవి మాత్రం లేవు. కానీ మోస్ట్లీ ప్రతి ఒక్క ఐటమ్కి, ప్రతి ఒక్క సర్వీస్కి, ప్రతి ఒక్క పార్టీకి జిఎస్టీ మనకు అడ్జస్ట్మెంట్ కోడ్ అనేది ఉంటుంది. మీరు తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకుని మరి చేయాలి. ఈవెన్ మీ అడ్జస్ట్మెంట్ కోడ్ రాంగ్ ఉంటే మీరు పోయే దావలో ఎవరన్నా ఒక ఆర్డూ కానీ ఆపారు అంటే అంతకు పెనాల్టీ వేస్తారు, మర్చిపోవద్దండి. ఇక్కడ క్వాంటిటీ ఎన్ని పంపిస్తే అన్ని. ఇక్కడ బ్యాగ్ అని
ఇక్కడ చూడండి ఒక్కోసారి ఏం చేస్తామంటే బ్యాగ్స్ కొడతాం. బ్యాగ్స్ అంటే బీజీ కొడతాం, కానీ బీజాన్ని తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే ఇక్కడ చూపిస్తుంది బ్యాగ్ అంటే ఇక్కడ చూడండి మనం బ్యాగ్స్ లో పంపిస్తున్నాం అంటే షార్ట్ ఫామ్ వచ్చి బ్యాగ్. ఓకే, అలాగే బాటిల్స్ అయితే బీటీఎల్ అని, ఇలా క్యాన్స్ అయితే క్యాన్ అని, కేజీస్ అయితే కేజీస్ అని, లీటర్స్ అయితే ఎల్టీఆర్ అని, ఇలా మనకి షార్ట్ ఫామ్స్ ఉంటాయి. షార్ట్ ఫామ్స్ ఇచ్చి చేసుకోవాలి. సో వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ 2.5%. ఇట్లా సరే, ఓకే, ఒక ఐటమ్ బాగానే ఉంది. సో ఇంకోటి పంపిస్తున్నాం. ఓకే, యాడ్ ఏం పంపిస్తున్నాం? రైస్ పంపిస్తున్నాం. రైస్ ఎన్ని పంపిస్తున్నాం? 20 పంపిస్తున్నాం. ఇవి నంబర్సా బ్యాగ్సా? నంబర్స్ లేదా బ్యాగ్స్ లేదా కేజీస్, వాట్ ఎవర్ అమౌంట్, టోటల్ అమౌంట్ గుర్తుపెట్టుకోండి. బ్యాగ్ అమౌంట్ కాదు, టోటల్ అమౌంట్ సేమ్ 2.5%. సో ఇలా ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా ఓకే, బాగానే ఉంది. సేమ్ మనం సిజిఎస్ ఎలా అయితే ఇస్తున్నామో, ఒకవేళ మనం ఇచ్చే 2 అడ్రస్ 37 కాకుండా ఇతర ఏ నంబర్ ఉన్నా కూడా మీకు ఆటోమేటిక్గా యాడ్ చేసి తీసుకునేస్తుంది. ఓకే, సో ఓకే, ఇది బాగుంది. సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కువ కూరస్ తాగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సెస్ ఎక్కువ దేనికి ఉపయోగిస్తారంటే ఐటీసీ బ్రాండ్స్ కానీ లేదా కూల్ డ్రింక్స్ అన్నీ కాదు, కొన్ని మాత్రమే. ఇవన్నీ సేమ్ నార్మలే, సేమ్ అమౌంట్. మరి 14 వచ్చిన తర్వాత ఇక్కడ సెస్ 12%. సెస్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది అంటే కేవలం కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే. హై లగ్జరీ లేదా కెమికల్స్ ఎక్కువ యాడింగ్ ఉంటాయి, అవి వాటికి మాత్రమే మీకు సెస్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ లో మనము బుల్ కానీ లేదా బుల్ అని మనం వినే ఉంటారు, లేదా స్ట్రింగ్ అని, ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఐడియా మీకు కూల్ డ్రింక్స్ లో స్ట్రింగ్ అని వస్తుంది, ఒకటి రెడ్ కలర్ లో ఉంటుంది. అవి హెవీ కంటెంట్ కెఫిన్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీకు 12% అనేది యాడ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఇలా వస్తుంది. సో ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్, ఎన్నెన్న కాదు మీ ఇష్టం. వాళ్ళు లేదు మాకేం ఐటమ్స్ వద్దు, ఇవన్నీ వద్దు, అవసరం లేదు, బై మిస్టేక్ పడేసినాము ఇప్పుడు లేదు అని కదా మళ్ళీ డిలీట్. ఏమీ కాదు, మీ ఇష్టం వచ్చి చేసుకోవచ్చు. ఇది లేదు ఇలా చేయాలని చేసుకోవచ్చు మీ ఇష్టం. సో ఎన్ని ఉంటే అలా చేసి తర్వాత ఆటోమేటిక్గా ఈ ట్యాక్స్ అమౌంట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అదే విధంగా మనం ఇచ్చిన ఇక్కడ 2.5 రేట్ ఆఫ్ ట్యాక్స్ ప్రైస్ మన సిజిఎస్టీ వచ్చేస్తుంది. సో టోటల్ మనకు ఇన్వాయిస్ అమౌంట్ వచ్చేస్తుంది. మీకు ఒకవేళ ఇన్వాయిస్ అమౌంట్ మ్యాచ్ కాలేదు అంటే పైన మీరు ఇచ్చిన ఈ అమౌంట్ కానీ లేదా రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈ రెండింటి డిఫరెన్స్ ఉంటుంది, లేదా ఒక ఐటమ్ అన్న మిస్ అయి ఉంటుంది అంతే. సో నెక్స్ట్ సరే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము దూరంగా ఉంటాము. అప్పుడు ఈ ఐఎంఎస్ అంటే మనము ఈ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, నవదా అని, విఆర్ఎల్ అని, ఎస్ఆర్ఎంటి అని, ఇలా కొన్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం పంపిస్తాం. అప్పుడు మన వెహికల్ ఉండదు, ఓన్ వెహికల్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఓన్ వెహికల్ కాకుండా థర్డ్ పార్టీ వెహికల్ అంటే ఈ సర్వీస్ కింద వాళ్ళు రిజిస్టర్ అయి ఉండాలి. ట్రాన్స్పోర్ట్ కింద ఆర్టీఏ అని దాని కింద యాక్ట్ కింద సర్వీస్ కింద వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక జిఎస్టీ నెంబర్ ఉంటుంది.
మనకు ఏ విధంగా మనకి జిఎస్టీ నెంబర్ ఉందో అదే విధంగా వాళ్ళు కూడా ఒక జిఎస్టీ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంది చెప్తుంది. మహేంద్ర 6 మినిట్స్ టైం ఉంటుంది, త్వరగా కానీ కట్ అయిపోతుంది. అయిపోయింది ఇంకేం లేదు. సో జిఎస్టీ వేయంగానే సో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ నా విఆర్ఎల్ నవత అయితే నవత వచ్చేస్తుంది. బేస్డ్ ఆన్ ఈ జిఎస్టీ నెంబర్ మనం ఇచ్చిన ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ద్వారా మనకి ఎన్ని కిలోమీటర్లు అవుతుందో అన్ని కిలోమీటర్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదొకటి. లేదు ఒక్కోసారి మన సొంత వెహికల్ ఉంది, ట్రాన్స్పోర్ట్ కాదు, ఓన్ వెహికల్ అన్నప్పుడు రోడ్ అని సెలెక్ట్ చేసుకుని వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి ఇలా చూపిన వెంటనే ఇక ఆటోమేటిక్గా మనకు ఆర్టీ వాళ్ళతో లింక్ అయిపోయి ఉంటుంది. మనం ఎంటర్ చేసిన ఈ వెహికల్లో లేదంటుంది రికార్డులో. సో మనం ఏం చేయాలంటే లేదు కరెక్ట్ అంటే కరెక్ట్, అంటే మా రకాలు లేదు రాంగ్ అంటే నోట్ చేసి కరెక్షన్ చేసుకోవాలి. ఓకే అంతే. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఇచ్చే ముందర ఒకసారి ప్రివ్యూ చూసుకోండి, ఏం కాదు. ఓకేనా? ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ లేవా? ఏదో ఒకటి చూడు ఉందేమో. ఉంది నాకు ఇష్టం లేదు ఇది. నాదే టైప్ చేయి, రావా? నీది రాదు, నీది రాదు. ట్రాన్స్పోర్ట్ అంటే విఆర్ఎల్ ఉంటాయి కదా, అవును. విఆర్ఎల్ కానీ నవత కానీ ఓకే. ఎస్ఆర్ఎంటీ కానీ అలాంటి వాళ్ళకు ఏపీ ఇప్పుడు రీసెంట్ గా ఏపీఎస్ఆర్టీసీ వచ్చింది ఓకే. కొరియర్, వాళ్ళకు కూడా జిఎస్టీ నెంబర్ ఓకే. ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఎప్పుడు ఆర్టీసీ అవును, చూడండి, అవును. ఒక పార్సల్ బుక్ చేసే బోర్డు వాళ్ళకు ఉంటుంది బోర్డు, అది చేయండి. సరే, ఇది ఇక్కడ వచ్చిన తర్వాత వెహికల్ నెంబర్ వచ్చిన తర్వాత రివ్యూ చూడండి, చూసిన తర్వాత సబ్మిట్ ఇచ్చేయండి. సబ్మిట్ ఇచ్చేసిన తర్వాత మనకి ఏమీ చేయలేము, గుర్తుపెట్టుకోండి. సబ్మిట్ ఇచ్చిన తర్వాత వీ కెనాట్ మాడిఫై ఎనీథింగ్, మనం గుడ్గా ఫాలో కావాల్సిందే. ఇంకేం చేయాలి. ఒకవేళ లేదు సార్ బై మిస్టేక్ అయిపోయింది, ఏది మనం ఐటమ్స్ లేకపోతే అమౌంట్ రాంగ్ వేసాము, వాటిని క్యాన్సిల్ చేసేయాలి. లేదు మనకు కస్టమర్ మనకు మాట తప్పాడు, చెప్పాడు, మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వద్దన్నారు, మళ్ళీ ఏం చేయాలి? వెంటనే వితిన్ 12 hours, మాల్ట్ రూల్స్ ప్రకారం 24 hours కానీ తీసుకోవటం లేదు, ఆఫీసులో ఒప్పుకోవటం లేదు. వెంటనే క్యాన్సిల్ అనే ఆప్షన్కి వెళ్ళిపోయి వెంటనే యూఏబిఎల్ నెంబర్ ఎంటర్ చేసి గో ఇచ్చేయండి, వెళ్ళిపోతుంది. సార్ లేదు మేము తీసేసాము, వెహికల్ తీసేసినాము కానీ వెహికల్ నెంబర్ మాకు తెలియదు, గుర్తులేదు అన్నప్పుడు రిపోర్ట్స్ సో అవ్వట్లేదు, స్టక్ అయినట్టుంది. చెప్పేస్తున్నాను. క్యాన్సిల్ సో ఇలా వస్తుంది అవుట్పుట్. అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఈరోజు స్క్రీన్ తీసినాము షేర్ సార్ మహేంద్ర స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. క్యాన్సిల్ ఈవే బిల్ నౌ ఇట్ ఇస్ ఓకే. రిపోర్ట్స్ రైట్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ పోయిన తర్వాత మై అవుట్పుట్ సప్లై ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది. ఎప్పటి నుంచి అప్లోడ్ కావాలి? ఈ రోజే కావాలి, గో ఇచ్చిన తర్వాత ఈ రోజు మనం తీసిన వెహికల్ నెంబర్స్ అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకో లాజిక్ ఏమంటే విత్ ఇన్ 1 year కావాలంటే ఓన్లీ ఆఫ్టర్నూన్ 12 వరకే. ఇది ఇక్కడ మీరు ఎలా అంటే ఫ్రమ్ టు అనేది కేవలం 5 days మాత్రం వేసుకుంటుంది. ఇప్పుడు 1 నుంచి ఇచ్చి ఇక్కడ 18 days తీసుకోదు, రాదు. చూడండి, రేంజ్ ఓన్లీ 5 days మాత్రమే. కానీ ఇక్కడ ఇంకో లాజిక్ ఏమంటే ఆఫ్టర్నూన్ 12 లోపల అయితే మీకు టోటల్ 1 yearకి వస్తుంది. కానీ 12 దాటితే కేవలం 5 days మాత్రం వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ వెహికల్ నెంబర్ వస్తుంది. ఆ వెహికల్ నెంబర్ కాపీ చేసుకుని వెంటనే విత్ ఇన్ 12 hours మనం క్యాన్సిలేషన్కి వెళ్ళిపోయి నెంబర్ ఎంటర్ చేసి గో ఇచ్చినారంటే ఆటోమేటిక్ క్యాన్సిల్ వచ్చేస్తుంది. ఆ స్క్రీన్ లో కింద మనకు రీజన్ ఏంటి అడుగుతుంది, డేటా మిస్టేకా లేదా ఆర్డర్ క్యాన్సిల్ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. అది విషయము.